నమస్తే. నమస్తే. ఏం పేరండి? అంజలి. అంజలి. ఇక్కడ మల్కాజ్గిరి ఇక్కడనేనా? అంటే ఇక్కడే లోకల్ ఏరియా సంజయ్ గాంధీ నగర్. సంజయ్ గాంధీ పార్లమెంట్ ఇది మల్కాజ్గిరి కిందకి వస్తుంది. దాని కిందకి వస్తుందా? దాని కిందకే. ఓకే. ఇక్కడ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి. ఈ ఎంపీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, వీళ్ళు ముగ్గురు తెలుసా మీకు? ముగ్గురిట్లో వాళ్ళిద్దరు తెలియదు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్ తెలుసు. అవునా? అంటే వీళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ తెలియదు. ఫస్ట్ టైం వింటున్నా వాళ్ళ పేర్లు. అంతేనా? అంటే ఈటల రాజేందర్ ఎందుకు తెలుసు? ఈటల రాజేందర్ ఎందుకు తెలుసు అంటే మన కరోనా ఉంది కదా, ఆ సిచ్యువేషన్ టైంలో మన హెల్త్ మినిస్టర్ స్టేట్ మొత్తానికి వీళ్ళే ఫస్ట్ వచ్చిర్రు. ఈ మినిస్టర్స్ వీళ్ళు ఎవరు రాలే ఫస్ట్. సరే, మొత్తానికి ఇప్పుడు ఈ ముగ్గురిట్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? నా తరపు నుంచి నేను ఒక స్టూడెంట్గా చెప్తున్నా, నా తరపు నుంచి అయితే బీజేపీలో ఈటల రాజేందర్ గెలిస్తే బాగుంటుంది. అంతేనా? అంటే అంత కరెక్ట్గా బీజేపీ గెలవాలంటే ప్రతి ఒక్క దాంట్లో మన అందరూ అంటే ఇప్పుడు ఎట్లా వేరే మినిస్టర్స్ వచ్చి అంటారు ఇది చేస్తాం అది చేస్తాం, కానీ వాళ్ళు అంతే మాటకే చేస్తారు, కానీ ఇట్లా వచ్చి వాళ్ళు ఏం చెయ్యరు. కానీ బీజేపీ వాళ్ళు వచ్చి చేసి చూపిస్తారు వాళ్ళు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్ టైంలో బీజేపీ వాళ్ళు హెల్ప్ చేసిరు చాలా. అవునా? ఓకే. ఇప్పుడు కేంద్రంలో ఎవరుంటే బాగుంటుంది? రాహుల్ గాంధీయా, మోడీయా? మోదీ ఉంటే బాగుంటుంది. మోడీ ఉంటుంది. రాహుల్ గాంధీ కూడా జోడో యాత్ర చేస్తూ జనాల దగ్గరికి చాలా వెళ్తున్నాడు. ఈ ఒక్కసారి రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇద్దామా అంటున్నారు. వద్దు, మోదీ ఉంటేనే బాగుంటుంది. ఎందుకు మోడీ ఉండాలా? ఎందుకు మోడీ ఉండాలంటే ఏం చెప్పలేము, అంటే చాలా మంచిగా వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారంటే జస్ట్ వాళ్ళ ఏరియాకి చూసుకుంటారు, కానీ మిగతా అందరినీ చూడరు కదా. మన మోదీ ఉందనుకో ప్రతి ఒక్క కంట్రీ అందరినీ చూసుకుంటూ ఉంటారు. ఓకే. ఇప్పుడు మొత్తానికి ఈటల రాజేందర్ గారు మల్కాజ్గిరిలో గెలవాలి. గెలవాలి. కేంద్రంలో మోదీ ఉండాలి.